హలో ఎవ్రీవన్. ఈ రోజు 25 ఎస్ఎస్సి సిజిఎల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. Study the given bar graph and answer the question that follows. The bar graph shows the sales of cycles from 4 different companies during 2018. Question అడిగాడు, what is the average sales of all companies for the year 28? Average kada adugutundi. So 25, 30, 55, 70. 20 plus 30, 50 plus 50, 100, 100 plus 70, 170. 5 plus 5, 10. Total 180. Average ante by 4 kada. 4 4 16, 4 5 20. In thousands అన్నారు. సో 45,000 యావరేజ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of number of boys to that of number of girls in a school is 11:15. Boys girls ratio anta 11:15 anta. There are 200 more girls than boys in the class. Boys కన్నా గర్ల్స్ 200 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. రేషియో ప్రకారం బాయ్స్ కన్నా గర్ల్స్ ఎంత ఎక్కువ ఉంది? 4 parts ఎక్కువ ఉంది. ఆ 4 parts 200 అంటున్నారు, అవునా? అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ దట్ స్కూల్? నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఇదే కదా, 11 కదా. సో మనం చేయకుండానే 11 కాబట్టి 11 మల్టిపుల్ చూద్దాం. 550 11 మల్టిపుల్, 750 11 మల్టిపుల్ కాదు, 506 11 మల్టిపుల్, 605 కూడా 11 మల్టిపుల్. ఓకే, సో చూద్దాం రండి. 11 మల్టిపుల్ ఒకటే ఉంటే పెట్టేయచ్చు, కానీ 3 ఉన్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది. ఇది 4 200 ఎలా అయిందమ్మా? 4 into 50 కదా 200. సో 11 into 50 చేస్తే మనము నెంబర్ ఆఫ్ బాయ్స్ వస్తారు. 11 into 50 550. సో 550 బాయ్స్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద respective ratio of sweets manufactured by factories P, Q and R together in the year 1998 to the sweets? First ఏమన్నారు? P, Q, R together in the year 1998. 1998 అంటే ఇవేగా, P, Q, R together ఎంతమ్మా? 178, 240, 150, 8, 16, 568. రేషియో కదా అడిగింది. ఈజ్ టు ద స్వీట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది ఫ్యాక్టరీస్ STU. STU అంటే ఇవేగా, 1998 లోనే అన్నారు, సేమ్ ఇయర్. సో 130, 177, 192. సో 9, 19, 4. 568 is to 499. ఫస్ట్ ఆప్షన్. Next question. Third question. Fourth question. The ratio between monthly income and expenditure of Vaidik is 8:5. So Vaidik income, expenditure, savings రాస్తున్నాము. ఇన్కమ్ ఏమో 8 అంట, ఎక్స్పెండిచర్ 5 అంట. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇఫ్ ఇది ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, ఇన్కమ్ 800 అనుకున్నాం, ఎక్స్పెండిచర్ 500 అనుకుందాం, సేవింగ్స్ 300 అనుకుందాము. ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. 800 లో 20% ఎంతమ్మా? 10% ఏమో 80, 20% ఏమో 160. ఇంక్రీజ్ అన్నాడు, సో 960 అవుతుంది. దానివల్ల ఎక్స్పెండిచర్ 30% ఇంక్రీజ్ అయిందంట. 10% ఏమో 50, 30% ఏమో 150, ప్లస్ 150 అంటే 650 అవుతుంది, అవునా?
ఇప్పుడు సేవింగ్స్ ఎంత 960 మైనస్ 650 చేస్తే 310 కదా. సో +10 ఇంక్రీజ్ అయింది దేని మీద 300 మీద. సో 10/300 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ కదా. 10/3 అంటే 3/1/3నేగా. ఎంత ఇంక్రీజ్ అయింది కదా. సో 3/1/3% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. సింప్లిఫై అన్నారు. ఫస్ట్ 9/3 3 కదా. 7 2s 14 కదా. 14 + 3 17. 17 - 5 12. ఓకే. 12 divided by 4 + 2 6 square into 2 36 కదా. 6 square అంటే సో 12 ones 12 threes. ఆన్సర్ ఎంత 2/3. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If 72 amounts to 104.4 in 3 years, what will 120 amount to in 5 years at the same rate per annum? సో ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుందామా. 72 amounts to 104. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా 32.4ఏగా. సో 32.4 ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రిన్సిపల్ ఏమో 72. 3 years అన్నారు. రేట్ ఎంతో తెలీదు by 100. సో 3240/72 into 3 వచ్చేసి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవునా. ఇప్పుడు ఏమన్నారు 120 amounts to 5 years in the same rate per annum అన్నారు. సో 120 into 5 into 3240/72 into 3/100. 0 0 0 0 cancel. 12 ones 12 6. 6 ones 6 5 30. 6 4s 24. 3 ones 3 1s 3 3 8s 24. 18 5s ఎంతమ్మా 90. ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు అడుగుతుంది అమౌంట్ కదా. సో 90కి 120 యాడ్ చేస్తే 0 11 2 210 మన అమౌంట్ అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం రండి. In a given figure, G is the center of the circle. Find the angle ACB if AGB is equal to 132. మనకు తెలుసు కదా ఇక్కడ x ఉంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది 2x ఉంటుంది. సో 2x ఎంత ఇచ్చారు 132 ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏసిబి అంటే ఎక్సే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది 66 అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 successive discounts of 15%, 20% and 25% are given. What will be the net discount percentage అని అడుగుతున్నారు. అవునా. సరే చూడండి మనం ఈ పర్సంటేజెస్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే. ముందు 20 తీసుకోవచ్చు, ముందు 25 తీసుకోవచ్చు. ఓకే. సో నేను ఫస్ట్ 25 తీసుకుంటున్నా. నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. 25 డిస్కౌంట్ అంటే 100 తగ్గి 25 రూపీస్ తగ్గించా అంటే 75 ఉంది. ఇప్పుడు ఈ 75లో 20 తీస్తున్నా -20%. 75లో 10% అంటే 7.5. 20% అంటే 15 కదా. 75లో నుంచి 15 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 60 ఉంటుంది. ఇప్పుడు 60లో 15% తీసేద్దాము. 60లో 10% అంటే 6, 5% అంటే 3, టోటల్ 9% 15%. అవునా. 60లోంచి 9 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 15% వస్తుంది. 100 51 అయిందంటే మనకి ఎంత తగ్గినట్టు 49 తగ్గినట్టు. ఓకే. ఎఫెక్టివ్ డిస్కౌంట్ కూడా వేయచ్చు. సో 15 20 25 కదా. ఈ రెండింటికి ఫస్ట్ వేద్దాము. ఏంటి x + y - xy/100 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటికి మళ్ళీ x + y - xy/100 వేయాలి. క్వశ్చన్ సింపుల్ గానే ఉంది కాబట్టి నేను ఇంత ఫార్ములా వేయట్లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Pipe A can fill an empty tank in 18 hours.
పైప్ ఏ 18 hours లో ఫిల్ చేస్తుందంట. పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ఎంటీ ట్యాంక్ ఇన్ 24 hours. ఓకే, if both pipes are opened simultaneously, how much time will they take to fill the empty tank? ఇప్పుడు 18 కి 24 కి ఎల్సిఎం ఎంత? 6 3s 6 4s, సో 72. 18 4s 24 3s అంటే ఎఫిషియన్సీ 7, టోటల్ వర్క్ 72. మనకేం తెలుసు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. అవునా? మనల్ని ఏం అడిగాడు? టైం అడిగాడు. సో 72 వర్క్ ఉంది, 7 ఎఫిషియన్సీ ఉంది. టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ 72/7 అంటే 10/2/7. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a mixture of 55 liters, juice and water are in the ratio 4:1. జ్యూస్ వాటర్ ఉన్నాయంట. జ్యూస్ ఏమో 4 parts, వాటర్ ఏమో 1 part అంట. టోటల్ 55 అంట. ఇది మొత్తం 5 parts కదా, అంటే ఒక్కొక్క పార్ట్ 11, అంటే వాటర్ 11 ఉంది, జ్యూస్ 44 ఉంది. అవునా? ఇప్పుడు ఏమంటున్నారు? హౌ మచ్ వాటర్ ఇన్ లీటర్స్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద మిక్చర్ రేషియో 2:1. వాటర్ యాడ్ చేయాలంటున్నారు. జ్యూస్ అంతే ఉంటుందిగా. సో జ్యూస్ 44 ఉంటే 2:1 అన్నారు. 2 parts 44 అవుతుంది, అంటే 1 part 22 అవుతుంది. ఎంత యాడ్ చేశారు? 11 కి 22 అవటానికి 11 యాడ్ చేశారు. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Renu carries water to school in a cylindrical flask with diameter 12 centimeters and height 21 centimeters. Determine the water that she can carry in the flask. అంటే వాల్యూమే కదా అడుగుతుంది. వాల్యూమ్ అడిగినప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఇచ్చిన ఆప్షన్స్ లో 11 మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9 5 11 మల్టిపుల్ కాదు, 9 3 11 మల్టిపుల్ కాదు, 9 9 11 మల్టిపుల్, 9 7 11 మల్టిపుల్ కాదు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. చేద్దాము అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? πr²h. πr²h. పై ఎంత? 22/7. r², మనకి డయామీటర్ ఇచ్చా 12 అని, అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 × 6 ఇంటూ హైట్ ఎంత? 21. 7 1s 7 3s, 22 3s ఎంత? 66. 6 6 ఎంత? 36. ఇలా చూసుకుంటే 6 6 36 అవుతుంది. మన ఆన్సర్ 6 అండ్ అవ్వాలి. ఒక్క ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A policeman follows a thief who is 1250 meters ahead of him. The policeman and the thief run with a speed of 10 km and 8 km/h. Police thief ని చూసేసరికి థీఫ్ 1250 meters పరిగెత్తేశాడు. ఇప్పుడు పోలీస్ యొక్క స్పీడ్ అంట 10 km/h అంట, థీఫ్ యొక్క స్పీడ్ ఏమో 8 km/h అంట. ఈ 1250 meters నేను 1.25 kilometers గా రాసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడు? డిస్టెన్స్ రన్ బై ది థీఫ్ బిఫోర్ హీ ఈజ్ నాబ్డ్ బై ది పోలీస్ మ్యాన్. పోలీస్ పట్టుకునే లోపు థీఫ్ ఎంత పరిగెత్తాడు అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం పోలీస్ థీఫ్ ని పట్టుకుంటానికి ఎంత టైం తీసుకున్నాడో కనుక్కుందాము. టైం ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 1.25 kilometers. స్పీడ్ ఎంత? 10/8, సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ మనకి 2 అవుతుంది. ఇది అలానే ఉంచుదాము. 1.25/2. మనల్ని ఏం అడుగుతున్నాడు? డిస్టెన్స్ రన్ బై థీఫ్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. థీఫ్ స్పీడ్ ఎంత? 8 ఇంటూ టైం ఎంత? 1.25/2. 2 1s 2 4s కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 4 5s 20, 4 2s 8 9 10. 4 1s 4 5 kilometers అవుతుంది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రండి.
13th question. Secant theta plus tan theta is equal to 5 అంట. Secant theta ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? Secant theta plus tan theta is equal to 5 అని వాళ్ళు ఇచ్చారు. మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఉంది. Secant square theta minus tan square theta is equal to 1 అని. అప్పుడు secant square theta plus secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. అప్పుడు secant theta minus tan theta ఏమవుతుంది? 1 by secant theta plus tan theta అవుతుంది. అవునా? సో secant theta plus tan theta 5 అని ఇచ్చాడు. మరి secant theta మైనస్ tan theta ఏమవుతుంది? 1 by secant theta plus tan theta కదా, అంటే 1 by 5 కదా. మనల్ని secant theta అడుగుతున్నాడు, యాడ్ చేద్దాము. 2 secant theta is equal to 5 plus 1 by 5. Secant theta is equal to 2 into 1 by 2 into 5 plus 1 by 5. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇక 2 మల్టిప్లై అవుతుంది, అటు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a circle, 14 centimeters long chord is 24 centimeters from the center of the circle. Find the length of the radius. ఒక సర్కిల్ ఉందంట. సర్కిల్ లో ఒక కార్డ్ ఉంది. సెంటర్ నుంచి కార్డ్ కి 24 సెంటీమీటర్స్ అంట. కార్డ్ లెంత్ ఏమో 14 అంట, అంటే 7. ఓకే, మనల్ని రేడియస్ అడుగుతున్నాడు. అవునా? రేడియస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. 24 స్క్వేర్ అంటే ఎంత అమ్మా? 4 square 16, 4 2 8, 8 2 16, 17, 2 square 4, 5 76. 7 square ఎంత అమ్మా? 49. సో 15, 12, 625. రూట్ 625 అంటే 25 కదా. సో 25 మన రేడియస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A man takes 15 minutes to row 16 kilometers downstream, which is 25% less than the time he takes to row the same distance upstream. How many kilometers can the man row in an hour in still water? అంటే బోట్ స్పీడ్ అడుగుతున్నారమ్మా. చేద్దాం రండి. ఏమన్నారు? 16 kilometers డౌన్ స్ట్రీమ్ కి అతనికి 15 minutes పట్టిందంట. సో స్పీడ్ ఎంత అవుతుంది అప్పుడు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ బై 15 minutes అంటే 1/4 hours కదా. అప్పుడు 16/4 ఎంత అవుతుంది? 64 అవుతుంది. 64 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడే కదా. తర్వాత which is 25% less than the time he takes to row the same distance. అంటే ఈ 15 minutes అనేది 75% అయితే 100% ఎంత అని అడుగుతున్నారు. 75/5 కదా. 100/5 ఎంత? 20. అప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఎంత? 16/20 minutes అంటే 1/3 అవరే కదా. 1/3. అప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 48 కిలోమీటర్ పర్ అవర్. అంతే కదా. అప్పుడు అప్ స్ట్రీమ్ అంటే మనకి x - y అనే కదా. మనల్ని ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ కిలోమీటర్స్ క్యాన్ ఏ మ్యాన్ రో ఇన్ అన్ అవర్ ఇన్ స్టిల్ వాటర్. ఫస్ట్ మనం ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్ కనుక్కోవాలి కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ పోతుంది. 2x is equal to ఇది 12, ఇది 11, 112. అప్పుడు x is equal to 56 అవుతుంది. బోట్ స్పీడ్ వచ్చి 56 కిలోమీటర్ పర్ అవర్. అప్పుడే మనం ఏమడిగాడు? హౌ మెనీ కిలోమీటర్స్ కెన్ ద మ్యాన్ గో ఇన్ అన్ అవర్. వాడు పర్ అవరే కదా అడిగింది, అంటే 56 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. To do a certain work, Ajay and Bharat work on alternate days. With Bharat starting work on the first day, Ajay can finish the work alone in 32 days. If the work gets completed in exactly 8 days,
then Bharat alone can finish 7 times the same work in how many days? Ajay, Bharat. Ajay can finish the work alone in 32 days. Ajay, Bharat alternate days లో చేయటం వల్ల 8 days. అంటే Ajay, Bharat, Ajay, Bharat, Ajay, Bharat, Ajay, Bharat. అవునా? స్టార్టింగ్ విత్ అజయ్. సో అజయ్ ఇప్పుడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 1, 2, 3, 4 డేస్ వర్క్ చేశారు కదా. 1 డే వర్క్ ఆఫ్ అజయ్ ఎంత? 1/32. మరి 4 డేస్ అంటే 4/32నేగా, అంటే 1/8. టోటల్ వర్క్ 1 కదా, 1 లోంచి 1/8 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 7/8 మిగులుతుంది. అంటే బి ఈ 4 డేస్ లో 7/8 వరకు కంప్లీట్ చేశాడంట. మరి మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి బికి ఎన్ని డేస్ పడుతుంది? అప్పుడేమవుతుంది? 4 × 8/7 అవుతుంది. అప్పుడు 32/7 అవుతుంది. ఇది మొత్తం వరకు బి కంప్లీట్ చేయడానికి. కానీ భరత్ ఏం అడిగాడు? భరత్ అంట 7 టైమ్స్ వర్క్ అంట. అంటే 32/7 × 7 ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో భరత్ 7 టైమ్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి 32 డేస్ తీసుకుంటాడు తను ఒక్కడే. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. Secant theta plus cos theta is equal to 32. Secant square theta plus cos square theta ఎంత అని అడుగుతున్నారు. సో secant square theta plus cos square theta అంటే secant theta plus cos theta whole square minus 2నే కదా. 2 secant theta cos theta అంటే secant theta cos theta ఇన్వర్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. secant theta plus cos theta 32 కదా. 32 square minus 2. 32 అంటే 2/5ఏగా. 2/5 స్క్వేర్ అంటే 2/10ఏగా. 2/10 అంటే 1024 కదా. 1024 minus 2 అంటే 1022. నెక్స్ట్ క్వశ్చన్. ABC can separately complete a work in 12 days, 15 days, 20 days. A 12 days, B 15 days, C 20 days. They work together 4 days. What will be the remaining work? అంటే 4/12 plus 4/15 plus 4/20. 4 into by 60. 5 plus 4 plus 3. 4 ones, 4 15s. So 5 plus 4, 9. 9 plus 3, 12. 12/15. సో 3 4s, 3 5s. అప్పుడు వీళ్ళు ఇంత వర్క్ చేశారు. ఇంకా రిమైనింగ్ వర్క్ 1 - 4/5 అంటే 1/5. 1/5 వరకు మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. x greater than 0, x power 4 plus 1/x power 4 is equal to 254. What is the value of x power 5 plus 1/x power 5? x power 4 plus 1/x power 4 రెండింటి సైడ్ +2 యాడ్ చేయండి. 254 + 2 256 అవుతుంది. ఇదేంటమ్మా మనకి x² plus 1/x² హోల్ స్క్వేరే కదా. ఇది 256 కదా. అంటే x² plus 1/x² మనకి ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఎందుకంటే √256 16 అవుతుంది. మళ్ళీ +2 +2 చేయండి. ఇది x plus 1/x హోల్ స్క్వేరే కదా. ఇది 16 + 2 18. ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది? √18 అవుతుంది. √18 అంటే మనకి 9 2s అంటే 3√2 అవుతుంది. అవునా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. వీటిని x power 4 plus 1/x power 4 is equal to 254 ని x plus 1/x is equal to 3√2 ని. అప్పుడే మనకి x power 5 లో వస్తుంది అనమాట. సో x power 5 plus x³ plus 1/x³
plus 1 by x power 5 is equal to 3 4 12, 3 5 15, 16, 3 2 6 7. 762 root 2. మనకి x cube plus 1 by x cube ఎంతో తెలుసా? తెలియదు కదా. సో x cube plus 1 by x cube అంటే మనకి ఏం తెలుసు? x square plus 1 by x square is equal to 16 అని తెలుసు. x plus 1 by x is equal to 3 root 2 అని తెలుసు. వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం రండి. x cube plus x plus 1 by x plus 1 by x cube is equal to 48 root 2. x plus 1 by x ఎంత 3 root 2 కదా. అది అటువైపు వెళ్తే x cube plus 1 by x cube ఏమవుతుంది? 48 minus 3 45 root 2 అవుతుంది. సో x cube 1 by x cube 45 root 2. ఆ 45 root 2 RHS వైపు వెళ్తే మైనస్ 45 root 2 అవుతుంది కదా. సో x power 5 plus 1 by x power 5 is equal to 762 minus 45 ఎంతమ్మా? 762 minus 40 722. 722 minus 5 707 root 2. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper gains 20% in place of 16%. Gains 20% in place of 16% loss. If the selling price of an article is increased by 324. The cost price of the article is. Selling price anta 324 increase అయితే 16% వచ్చే లాస్ 20% గెయిన్ అవుతుందంట. అంటే అటు గెయిన్ ఇటు లాస్ రెండు కలిపి 324 అవుతుంది. అంటే 36% 324 అని అర్థం. 36% 324 అయితే 100% ఎంత? ఇది 9 మల్టిపుల్, ఇది కూడా 9 మల్టిపుల్. 36 9 ఎంత? 9 6 54, 9 3 27 plus 5 32. 36 9 కదా. మరి 100 into 9 ఏమవుతుంది? 900 అవుతుంది. అదే మన కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. sin cube alpha plus cos cube alpha by sin alpha plus cos alpha. మనకి ఏం తెలుసు? a cube plus b cube a square plus b square minus sin alpha cos alpha by sin alpha cos alpha into a plus b కదా. sin alpha plus cos alpha. sin alpha plus cos alpha, sin alpha plus cos alpha క్యాన్సిల్ అయిపోతుంది. sin square alpha plus cos square alpha 1 అవుతుంది. 1 minus sin alpha cos alpha. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ XYZ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ LMR m plus x plus p ఎంత అని అడుగుతున్నాడు. సో XY is equal to LM. XY ఎంతమ్మా? 2m plus 1. LM ఎంతమ్మా? 5. సో 2m is equal to 5 minus 1 4. m is equal to 2. అలానే YZ is equal to MR. YZ ఎంత? 2p plus 2 is equal to MR ఎంత? 8. 2p is equal to 6. p is equal to 3. అలానే XZ is equal to LR. XZ ఎంత? 7. LR ఎంత? 2x minus 1. 2x is equal to 8. x is equal to 4. మనల్ని m plus p plus x అడుగుతున్నారు. 4 plus 2 6. 6 plus 3 9 అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. a is equal to 17, b is equal to 13. Find the value of a cube minus b cube minus 3a square b plus 3ab square. సో ఇప్పుడు 17 క్యూబ్ 13 క్యూబ్ మళ్ళీ 3 into 17 square 13 అంత ఏం చేయద్దు. ఇది సింపుల్ గా a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. a అంతా 17, b అంతా 13, 13 క్యూబ్. 17 minus 13 4. 4 క్యూబ్ అంటే 4 4 16, 16 4 64. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఇది. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a square b plus 3ab square అనేది. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా. 3 2s ఎంత?
6 అంటే 18/6 into 5 plus 72. 18 2s ఎంత 36. 72/36 into 3 minus 4/8 into 2. 6 1s, 6 3s, 15 plus 36 1s, 36 2s. 6 minus 2 1s, 2 4s. 4 4 cancel minus 1. 15 plus 6 21. 21 minus 1 20. అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ages of Gyanendra and Arvind are in the ratio 6:5. Gyanendra Aravind 6/5. Sum of their ages is 55 years. ఇది మొత్తం 55 అంట. 11 parts 55 అంటే 6 parts 30, 5 parts 25. Okay. Now, what will be the ratio of their ages after 7 years from now? So 30 plus 7 by 25 plus 7. 37:32 అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది ఇవాళ 25 SSC CGL క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ గా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. రేపు 25 SSC CGL ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.